నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ వెంకట్ నాయక్ గారు మాట్లాడడం. నిరుద్యోగులు ఏదైతే శాసన మండలిలో శ్రీధర్ బాబు చెప్పినటువంటి కామెంట్స్ విషయంలో నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి శాంతియుత ధర్నాలు చేస్తున్నా కూడా కుక్కల్లా ఇడ్చికెళ్ళి స్టేషన్లో పడేస్తా ఉన్నారని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడదాం ఇదే అంశం పైన. ఎందుకు అసలు నిరుద్యోగుల పట్ల ఎందుకు మాట్లాడలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంది పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని ఆగం చేస్తుంది, అసలు ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని చెప్పి గడప గడప తిరిగి మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా అదే భావజాలంతో మళ్ళీ ముందుకెళ్తా ఉంది. మళ్ళీ నిరుద్యోగులను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తుంది. కుక్కల ఇడ్చుకెళ్ళి స్టేషన్లో పడేస్తా ఉంది మమ్మల్ని. ఇదేనా మీరు ఇచ్చే మాకు గౌరవం అని చెప్పేసి కూడా చాలా మంది ఆవేదన చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు వాళ్ళు? అన్న, ఒక మాట ఏంటంటే, నిరుద్యోగుల పట్ల మాకు అపూర్వమైన ప్రేమ, అపూర్వమైన గౌరవం ఉంది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో వాళ్ళ పాత్ర కీలకంగా ఉంది. దాంట్లో ఎటువంటి శశవిషయాల్లో ఎటువంటి డౌట్ లేదు. మేమేమంటున్నాం అంటే, వాళ్ళ ఆకాంక్షల మేరకు ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని వాళ్ళు ఎన్నుకున్న తర్వాత వారి ఆకాంక్షలను తీర్చడమే పరమావధిగా పెట్టుకున్నాం. మేము వినమ్రతతో ఈరోజు నిరుద్యోగులను కానీ విద్యార్థులు కానీ ఒకటే అడుగుతున్నాం. నోటిఫికేషన్ అంశంలో భాగంగా ప్రతి అంశాన్ని లీగల్ గాను టెక్నికల్ గాను రిజాల్వ్ చేసుకుంటూ ఈరోజు దాన్ని ఒక రూపాన్ని ఇస్తున్నాం. ఈరోజు మీరు గ్రూప్ 1 వాళ్ళు ఒక్కసారి కూడా కండక్ట్ చేసి ఈరోజు పోస్టింగ్లు ఇచ్చిన సందర్భం ఉండే. డిఎస్సి ఏదైతే ఉందో దాన్ని కండక్ట్ చేయలే. వాళ్ళు ఒక 5,000 పోస్టులు ఇస్తామనంటే అది కూడా ప్రాపర్ వేలో చేయకపోతే ఒక 100 పోస్టుల వరకు మేమే క్రియేట్ చేసి మళ్ళీ దాన్ని కలిపి 11,064 పోస్టులను మళ్ళీ మేమే భర్తీ చేసి ఈరోజు విద్యా వ్యవస్థ కుంటుపడడం కోసం, విద్యా వ్యవస్థ ఆగం కాకుండా ఉండడం కోసం ఈరోజు ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేసింది. ప్రతి ఉద్యోగానికి ఒక శాంక్టిటీ ఉండాలని, ప్రతి ఉద్యోగానికి ఒక అర్థం ఉండాలని చెప్పి ఎల్బీ స్టేడియం వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతి ఒక్కరికి నియామక పత్రం అందించిన సందర్భాలు ఉంటాయి. సరే, కొంతమంది మేము ఇచ్చినామంటారు, కొంతమంది వాళ్ళు ఇచ్చినంటారు. ఇవ్వడం అంటే నోటిఫికేషన్ ఇవ్వడం కాదన్న. ఇవ్వడం అంటే నియామక పత్రం చేతులకు ఇవ్వడం, దాన్నే జాబ్ ఇవ్వడం అంటారు. అంతే తప్ప నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ దాంట్లో కోర్రీలు పెట్టుకుంటూ పేపర్ లీక్ చేసుకుంటూ పేపర్లు బయట అమ్ముకుంటూ ఏదో నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ ఏది పోస్టులు ఇస్తాం, ఉప ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఈ నోటిఫికేషన్ ఇస్తాం, ఆ నోటిఫికేషన్ అని చెప్పి ఏది ప్రజలను, విద్యార్థులను, నిరుద్యోగ లోకాన్ని మభ్యపెట్టడం కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ ఇంటెన్షన్ కాదు. కాంగ్రెస్ పార్టీ ఇంటెన్షన్ అలా ఒకటే, ఉద్యోగాలు కల్పించడంలో కానీ నిరుద్యోగులను వాళ్ళ బాధక సాధనలను తీర్చడంలో కాంగ్రెస్ పార్టీ కృషి తెస్తుంది. గౌరవ శ్రీధర్ బాబు గారు చెప్పిన మాట ఒకటే. ఒక ఐటీ అండ్ పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు గారు వారి శాఖల్లో ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని ప్రోత్సహించడం కోసము ఒక మాట అన్న సందర్భం ఉండే తప్ప ప్రభుత్వ ఉద్యోగాలని వారు ఏదో నీరు గార్చడానికి కోసం ప్రభుత్వ ఉద్యోగాలని వారు ఏది అట్లా చేయడానికి అయితే ఉండదు. ఎందుకంటే శ్రీధర్ బాబు గారు నిరుద్యోగులతో చాలా సందర్భాలతో మాట్లాడి వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇచ్చిన సందర్భాలు ఉండే. సో వారు వచ్చిన ప్రతి విషయాన్ని రిజాల్వ్ చేసుకుంటూ వచ్చిన సందర్భాలు ఉండే. మేము ఒకటి అంటున్నాం, ఈరోజు అశోక్ నగర్లో బీజేవైఎం సంబంధించిన కార్యకర్తలు కానీ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ ఈరోజు పోయి ధర్నాలు చేస్తున్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్న సన్నాసులారా, మీరు ఒక్కసారి ఎన్టీపీసీ 2019లో ఒకసారి దాన్ని ఎగ్జామ్ రాయడం కోసం కండక్ట్ చేస్తే దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు. ఒక ఎస్ఎస్సి ఎగ్జామ్ సరిగ్గా మీరు కండక్ట్ చేసే పొజిషన్లో లేదు, గ్రూప్ డి ఎగ్జామ్స్ సరిగ్గా కండక్ట్ చేసే పొజిషన్ లేదు. అదేవిధంగా బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అవి జాతీయకరణం కాబడిన బ్యాంకులను ఈరోజు ప్రైవేట్ పరం చేయడం వల్ల అక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా పోయినాయి. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైనా చూడండి మీరు, అది బిహెచ్ఈలు కానీ లేకపోతే ఈసీఎల్ కానీ మిగతా కొన్ని డిఆర్డీఎల్ కానీ కొన్ని ప్రభుత్వ సంఘ సంస్థలు ఉన్నాయి. దాంట్లో ఒకసారి ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా ఆర్టీఐ వేసి మనం చూద్దాం. అక్కడ ఏవి కూడా ప్రభుత్వ రంగ ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఆ సంస్థల్లో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీ వాళ్లకు రిజర్వేషన్ ప్రకారం దాంట్లో ఉద్యోగాలు వస్తుండే. అక్కడ పేద విద్యార్థులు ఏమైనా చదువుకొని అక్కడ ఉద్యోగాలు సంపాదించుకొని ఒక జనరేషన్ మొత్తం బాగుపడుతుండే. అక్కడ ఉద్యోగాలకు ఎంట్రీ లేకుండా చేసిరు. మీరు బ్యాంకుల్లో ఉద్యోగాలు ఎంట్రీ లేకుండా చేసిరు, రైల్వేలో ఉద్యోగాలు ఎంట్రీ లేకుండా చేసిరు. అదేవిధంగా చాలా ప్రభుత్వ రంగ సంస్థలు, ఎల్ఐసి లాంటి సంస్థలను ప్రైవేట్ పరం చేసి అక్కడ కూడా ఉద్యోగాలు లేకుండా చేసిరు. ఏదంటే అవుట్ సోర్సింగ్ ద్వారా మీరు తీసుకుంటారు. మీరు 2 కోట్ల ఉద్యోగాల గురించి మాట్లాడతారు, మీరు 2 కోట్ల ఉద్యోగాలు మేము ఇచ్చినట్టు చెప్పుకుంటారు. మీరు ఏ రూపంలో అనుకుంటారు? అంటే ప్రభుత్వం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కనుక ఇస్తే అది మీ ఖాతాలో పడిపోతుందా? ఈరోజు మీరు పోయి ధర్నాలు చేస్తున్నారు. అదే మీరు పోయి మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాము, ఇన్ని చేసినామని చెప్పుకునే పరిస్థితి ఉందా? ఏది ఒక పేద విద్యార్థులు కానీ యువకులు కానీ ఆర్మీలో పనిచేసే ఉద్యోగాలను కూడా 4 సంవత్సరాల వరకు మీరు దాన్ని కుదించి ఈరోజు పేద ప్రజలు పొట్టగొడుతున్న మీరు కూడా ఉద్యోగాల గురించి, మీరు కూడా నిరుద్యోగ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వెల్లించినట్టు ఉంటుంది. కాబట్టి బీజేపీ నాయకులారా, మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ రెచ్చగొట్టే ప్రయత్నం మీరు చేయొద్దు. కేంద్ర ప్రభుత్వంలో ఉండి, సరే ఒక మాట చెప్తున్నా, ఒకప్పుడు 2014 కంటే ముందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల మీద ఎంత విలువ ఉండేదో, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంత ప్రిపేర్ అయ్యేవాళ్ళము, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల మీద కూడా అట్లా ప్రిపేర్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న సందర్భాలు ఉండేనా? ఇప్పుడు వాటి మీద ప్రిపేర్ అవుతున్నావా? ఒక యూపీఎస్సీ తప్ప. ఆ యూపీఎస్సీ కూడా ఒకప్పుడు 1500 పోస్టులు 2000 పోస్టులు ఉండే, ఇప్పుడు
600, 500 పోస్టులకు మీరు కుదించిన సందర్భాలు ఉండే. అంటే ఎంతసేపటికి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలు అవకాశం పొందామనుకున్న వాళ్ళని ఆ అవకాశాన్ని కట్టెలు చేయడమే బాధ్యతగా ఈరోజు మీరు చేసుకుంటూ వెళ్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాము, 10 సంవత్సరాల పాటు తెలంగాణని అప్పనంగా దోచుకొని మీ ఉద్యోగాల విషయంలో, మీ ఆత్మగౌరవం విషయంలో, మీ జీవితాల విషయంలో ఎక్కడ చిత్తశుద్ధిని చూపించని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కానీ ఈరోజు వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లడం అంటే వాళ్ళు మళ్ళీ అధికారం కోసం, వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడం కోసం కంకణం కట్టుకొని ఉన్నారు. వాళ్ళను అధికారం గద్దెనెక్కడం అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే. కాంగ్రెస్ పార్టీగా 2 సంవత్సరాల కాల పరిమితిలో ఎంతవరకు చేయగలిగినా అంతవరకు చేసినాము. ఇంకా జాబ్ క్యాలెండర్ రూపంలో నిజంగా చెప్తున్నాం, మేము జాబ్ క్యాలెండర్ రూపంలో చాలా ఉద్యోగాలు, కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలు పోలీస్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా గ్రూప్ 1, 2, 3, 4 ఈ ఉద్యోగాలు, అదేవిధంగా కొన్ని జీపీఓ ఉద్యోగాలు రావాల్సిన అవసరం ఉంది, కొన్ని పంచాయత్ సెక్రటరీ ఉద్యోగాలు రావాల్సిన అవసరం ఉంది, కొన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఉద్యోగాలని త్వరితగతిన భర్తీ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, గౌరవ ముఖ్యమంత్రి కానీ కృతనిశ్చయంతో ఉన్నారు. ఇది చాలా సిస్టమేటిక్గా జరిగే ప్రక్రియ. కోట్ల చుట్టూ తిప్పకుండా, టెక్నికల్గా వీళ్ళ చుట్టూ వాళ్ళ చుట్టూ తిప్పకుండా, ఒక ఉద్యోగం అప్లై చేసినంటే 5 నెలల నుంచి 6 నెలల కాల పరిమితిలో వాళ్ళ ఉద్యోగం వచ్చి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని ఏది ప్రభుత్వ ఉద్యోగంలో చేరేటట్టు ఉండాలి. కానీ వాటిని కోట్ల చుట్టూ తిరుగుకుంటూ ఇదే హైదరాబాద్లో ఆ దిల్సు నగర్లోనో, అశోక్ నగర్లోనో, ఆర్టిస్ట్ కాస్ట్ రోడ్లోనో వాళ్ళు టైం వేస్ట్ చేసుకునేటట్టు ఉండొద్దు. ఆ ఉండకుండా ఉండడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ప్రక్రియ. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి వచ్చి పెద్ద ఎత్తున టీ తాగిరు, మాతో చర్చలు చేసి, కానీ ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎందుకు రాలేకపోతున్నారు? రండి మాట్లాడదాం, అసలు ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు, మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, మాకు ఎన్ని ఉద్యోగాలు అవసరం, మాట్లాడదాం రండి, ఎందుకు రాలేకపోతున్నారు అని చెప్పి, ఇట్లా నిర్బంధాలు ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడతాం. సార్ నేనేమంటున్నా అంటే, గ్రూప్ 1 ఎప్పుడు నిర్వహించలే. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రూప్ 1 ఉద్యోగాలు అనేవి చాలా కీలకమైన ఉద్యోగాలు, అడ్మినిస్ట్రేషన్లో టాప్ మోస్ట్ ఉద్యోగాలు అవి. అంటే ఒక ఐఏఎస్ అవ్వడానికి అవకాశం ఉన్న ఉద్యోగాలు అవి. అవి ఎప్పుడు నిర్వహించలే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వహించింది. దానికి ఎన్ని అడ్డంకులు మీకు తెలియదా? అయినా సరే దాన్ని నిర్వహించుకొని ముందుకెళ్ళారు. అదేవిధంగా మీరు చూడండి, గ్రూప్ 2 ఒక్కసారి నిర్వహించారు 10 సంవత్సరాల కాల పరిమితిలో. మేము వచ్చిన తర్వాత కేవలం ఒక సంవత్సరం కాల పరిమితిలోనే ఒకసారి కండక్ట్ చేస్తాం. ఒక్కసారి కూడా డిఎస్ చేయలే. ఒక 5,000 పోస్టులు భర్తీ చేస్తామని అన్నారు, అది కూడా త్వరితగతిన చేయలే. దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసినాము. 11,064 పోస్టులని ఈరోజు భర్తీ చేసినాం. విద్యా వ్యవస్థను బూస్ట్ ఆన్ చేసినాం, విద్యా వ్యవస్థను పటిష్టం చేసినాం. ఇదంతా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులను ప్రభుత్వ రిఫార్మ్స్లో వాడుకోవడం కోసం ఎటువంటి ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి ప్రభుత్వం ఆలోచించుకున్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని అప్పులున్నా, ఇన్ని బాధలున్నా, ఇన్ని ఇబ్బందులున్నా గుండెలో దిగమింగుకొని ముందుకెళ్తున్నాం. ఆ రోజు కాళేశ్వరం పేరుతో వాళ్ళ కమిషన్ల కోసం చూసిరు, కానీ ఆ పైసలతో ఉద్యోగాలు కనుక వేసుంటే, ఆ పైసలతో కనుక ఈరోజు ఈ విద్యార్థులను, నిరుద్యోగులను కనుక హక్కున చేర్చుకొని ఉండుంటే ఈరోజు ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ బాగుండేది, వాళ్ళ జీవితాలు బాగుండేది, సాధించుకున్న తెలంగాణకు ఒక సాకారం ఉండేది, సాధించుకున్న తెలంగాణకు ఒక అర్థం ఉండేది. కానీ వాటన్నింటినీ తుంగలో దొక్కి ఈరోజు ఫామ్ హౌస్కు పరిమితమైన వాళ్ళను ఎంకరేజ్ చేయడం కోసమో, వాళ్ళని హక్కున చేర్చడం కోసమో మనం కనుక ఒక వేదికను తయారు చేస్తే, ఆ వేదిక మీద తెలంగాణ ఉద్యమకారులను ఎట్లా ద్రోహం చేసి మోసం చేసిరో మిమ్మల్ని కూడా అట్లే మోసం చేసి ద్రోహం చేసి వాడుకునే సందర్భం ఉంటుంది. కాబట్టి నిరుద్యోగులారా, విద్యార్థులారా కొంచెం సంయమనంతో ఉండండి, మంచిగా చదువుకోండి, మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు. నెక్స్ట్ రాబోయే రోజుల్లో జాబ్ క్యాలెండర్ వస్తుంది, పోలీసు శాఖలో ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ మీరు భర్తీ చేసుకోవాలి, త్వరితగతిన అయిపోతాయి. 1 సంవత్సరం ఉద్యోగం అంటే ఆ సంవత్సరంలోనే కంప్లీట్ అయ్యేటట్టు గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ మేరకు ఈరోజు టీజీపీఎస్సీ కానీ, లేకపోతే ప్రభుత్వం సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ కానీ మీకోసం పనిచేస్తుంది. ఈ విషయాన్ని మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకొని మంచిగా చదువుకోవాలని, మీరు మంచిగా జాబ్ విషయంలో మీరు జాయిన్ అవ్వాలని మనసారా కోరుకుంటాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇది ఇక్కడ పరిస్థితి. దీనికి సంబంధించి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నది దాదాపు 12 ఏళ్ళు అయిపోతా ఉంది బీజేపీ అధికారంలోకి వచ్చి. కానీ ఇప్పటికీ 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ ఉద్యోగాలు ఎక్కడ వాళ్ళని నమ్మి కావచ్చు. అలాగే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు నిరుద్యోగులను పట్టించుకోలే, ఉద్యోగాలు ఇవ్వలేదు, చాలా ఇబ్బందులు పెట్టింది. మేమా ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి మాటిస్తున్నాం, ఖచ్చితంగా మీ పట్ల మాట్లాడతాం. కానీ ఇప్పుడు కూడా మాట్లాడకుండా ప్రతి ఒక్కరు నిర్బంధించే ప్రయత్నం చేసింది. ఖచ్చితంగా కొంచెం సమయం ఇవ్వండి, వాళ్ళ బీజేవైఎం వాళ్ళని కావచ్చు, అలాగే బీఆర్ఎస్ వాళ్ళని ఇప్పుడు చూసి మోసపోకండి, మీ జీవితాలు ఆగం చేసుకోకండి అని చెప్పేసి వెంకట్ నాయక్ చెప్తున్న పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ కోసం చూసి ఉండండి ప్రెస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ.